ఇక నేపాల్ వరద విపత్తుపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశాంగ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ బృందంతో పాటు కాఠ్మండు, బీజింగ్లలోని భారత రాయబారులు ఈ భేటీలో పాల్గొన్నారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయుల కోసం తక్షణమే చర్యలు ప్రారంభించారు. నేపాల్ భయంకర వరదల దాటికి ఇప్పటి వరకు మొత్తం 644 మంది పర్యాటకులు గల్లంతైనట్లు అధికారికంగా ప్రకటించారు. వీరిలో 178 మంది భారతీయులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 33 దేశాలకు చెందిన పర్యాటకులు ఈ విపత్తులో చిక్కుకున్నారు. అమెరికాకు చెందిన 65 మంది, ఉక్రెయిన్ నుంచి 53 మంది, ఆస్ట్రేలియా నుంచి 35 మంది ఉన్నారు. బ్రిటన్, కెనడా, జర్మనీ, రష్యా, జపాన్ వంటి అనేక దేశాల పర్యాటకులు ఈ వరద ముంపులో చిక్కుకుని గల్లంతైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొండ చర్యలు విరిగిపడి రవాణా నిలిచిపోవడంతో హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలను విస్తృతం చేశారు అధికారులు. నేపాల్ రెస్క్యూ ఆపరేషన్స్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రెస్క్యూ ఆపరేషన్స్ ఎలా కొనసాగుతున్నాయి? ఎంతమందిని రక్షించగలిగారు? భారతీయులు, తెలుగువారి జాడేమన్నా తెలిసిందా? రైట్ రోహిత్, అఖిల, నేపాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న వరద ప్రళయానికి ప్రజలు ఆహాకారాలు చేశారు. చాలామంది వరద నీటిలో కొట్టుకుపోయారు. అనేక మంది గల్లంతయ్యారు. మొత్తం 33 దేశాలకు సంబంధించిన వారు దాదాపు 600 మందికి పైగా కూడా యాత్రికులు ఆచూకీ అనేది ఇంకా లభించడం లేదని చెప్తున్నారు. ఇక 270 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీంట్లో అటు భారత్కు సంబంధించిన వివిధ రాష్ట్రాలకు తమిళనాడుకు సంబంధించిన 21 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్టుగా విదేశాంగ తెలిపింది. దానికి సంబంధించిన వారి లిస్టును కూడా విడుదల చేశారు. కొద్దిసేపు క్రితం ఇటు విదేశాంగ శాఖ కార్యదర్శి, మరోవైపు అధికార ప్రతినిధి కూడా మాట్లాడారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటు భారత్ నుంచి నేపాల్కు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నాము. ఇటు బెడ్షీట్కి సంబంధించి కానీ, ఆహార పదార్థాలు, ఇటు ట్యాబ్లెట్స్, మెడిసిన్కి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. నిన్న ఆల్రెడీ 10 టన్నులతో కూడిన రిలీఫ్ సంబంధించిన సామగ్రి అంతా వెళ్ళింది. ఈరోజు కూడా 37 టన్నులకు సంబంధించిన రిలీఫ్ సామగ్రి కూడా పంపించామనేది కూడా భారత విదేశాంగ శాఖ తెలుపుతుంది. ఇక ఎప్పటికప్పుడు అక్కడ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాం. అధికారులతో మాట్లాడి అక్కడ సహాయ చర్యలు ఏ విధంగా కొడుతున్నాయి, భారతీయులు ఎక్కడెక్కడ చిక్కుకున్నారనే అంశాలపై వారి నుంచి సమాచారం సేకరిస్తున్నామని తెలియజేశారు. కొంతమంది కూడా బయటపడినట్టు తెలుస్తుంది. మరి వారిని ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, భారతీయులు కానివ్వండి, వాళ్ళని తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన వరద వచ్చిన ప్రాంతానికి, అంటే ఆ నది వరద నీటి రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు దాదాపు 4 నుంచి 6 జిల్లాలు వరద ప్రవాహానికి ప్రభావితమై దాదాపు 42 కిలోమీటర్ల మేర రహదారులను కూడా దెబ్బతిన్నాయి. ఇటు హైడ్రల్ పవర్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తంగా అక్కడ రోడ్డు రవాణా వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది. కాబట్టి మొత్తం కొంత కోలుకున్న తర్వాత అక్కడి నుంచి వారందరూ కూడా చాలా వరకు కాఠ్మండు ఎయిర్పోర్ట్కు హెలికాప్టర్ ద్వారా కొంతమందిని తరలిస్తున్నారు. కాఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి వారి రాష్ట్రాలకు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు ఏపీ, తెలంగాణకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు విజయవాడ నుంచి అటు ఏపీ ప్రభుత్వం, ఇటు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. వారికి అన్ని రాష్ట్రాల నుంచి, అంటే కొంతమంది ఇటు బీహార్ వరకు వచ్చారు, కొంతమంది ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, మరి కొంతమంది అక్కడ కాఠ్మండు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని ఉన్నారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల వివరాలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఫోన్ చేసి సమాచారం సేకరిస్తున్నారు. ప్రజెంట్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా కాఠ్మండు నుంచి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.